ఇవాళ పొద్దున పేపర్ చూడగానే రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ని, అలాగే కేటీఆర్ని, హరీష్ రావు గారిని అంటే మాటలు చాలా దారుణంగా వాడతారు. చార్లెస్ శోభరాజ్ అని, ఇంకా బిల్లా రంగా అని, కేడి అని. దీన్ని అంటే రాజకీయాల్లో ఇట్లాంటి పరిభాషను ఎట్లా చూడాలి సార్ ఇది? అంటే ఒక సీఎం లాంటి హోదాలో ఉన్న వ్యక్తికి అది ఎగ్జాక్ట్లీ. తగదు. అది అట్లాంటి భాష కానీ ఆ భావం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణను జాగృతం చేసి మునిగిపోయిందన్న తెలంగాణను తిరిగి ఉద్యమ బాట పట్టించి తెలంగాణను సాధించి ఇవాళ తెలంగాణ ప్రజలందరి ప్రేమకు పాత్రుడైన కేసీఆర్ సరే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వాటి మీద విమర్శలు రావచ్చు. కానీ 2014 వరకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఏది మర్చిపోదు. ఇవాళ ఆ తెలంగాణను తెచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉండేదా? కాబట్టి ఆయన రూట్స్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇంకోటి ఆయన రాజకీయ అక్షరాలు నేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు ఆయన కేసీఆరే అధ్యక్షుడు, ఆ పార్టీ పెట్టింది ఆయనే. నీకు ఒక డ్రీమ్ క్రియేట్ కావడానికి కూడా అదే బేస్ కదా. కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అది అభ్యంతరకరం. ఎవరు కూడా దాన్ని ఆహ్వానించారు అటువంటి భాషను. సో ఇవాళ ఈ భాష వల్ల తన పోయి తనే తవ్వుకుంటున్నాడు. అంతేనా? రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీళ్ళని ఎంత తిడితే నాకు అంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళని తిట్టడానికి నాకు ఓట్లు వేయలేదు జనం. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కొన్ని ఆయన చేసిన పథకాల పట్ల అందరికి అందకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల. కానీ రేవంత్ రెడ్డి సీఎం చేయాలని ప్రజలు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కూడా ప్రజలు అనుకోలేదు. కేసీఆర్ కొంత అక్కడక్కడ ఫ్యామిలీ రూలు, అవినీతి అనే దాని మీద ప్రజలు నమ్మినా కూడా వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏమిటంటే ఆ 30-40 మంది ఎమ్మెల్యేస్ మార్చుంటే ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానించేవాళ్ళు. బట్ అది జరగలేదు కాబట్టి ఆ కోపంతో ఆ ఎమ్మెల్యేలను ఓడించారు. ఇప్పటికి చాలా దిక్కుల ప్రజల లోపల ఒక పశ్చాత్తాపం కనబడతా ఉంది. మేము అనవసరంగా కేసీఆర్ ఓడించినాం, ఆయనే ఉండుంటే ఎప్పుడో రైతు బంధు వచ్చేది. ఇది ఎలక్షన్ కాగానే 6వ తారీఖు రైతు బంధు మా అకౌంట్లో పడేది, ఆయన అయితే ఎట్లైనా సాధించేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే రైతు బంధుకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్స్కి బిల్స్ రూపంలో చెల్లించారు. చాలామంది తెలియదు ఇది. హైకోర్టు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్ తెచ్చుకొని పెద్ద మొత్తంలో ఆయన ఆ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించుకున్నాడు. సో ఇవాళ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది ఆయనకి. ఒకవేళ అది చేయకపోయింటే ఆ డబ్బులన్నీ కేసీఆర్ గారు దీనికోసం పెట్టినాయి, రైతు బంధు కోసం. ఎలక్షన్ టైంలో కనుక వాళ్ళు స్టే తీసుకోకపోయింటే అది వెంటనే పేమెంట్స్ అయిపోయి ఉండేటి. లాస్ట్ వీక్లో ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని నిరంజన్ అనే కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పోయి అడ్డుకున్నాడు. ఆ ఎలక్షన్స్ కంటే ముందే పేమెంట్స్ అయిపోయేది. ఆగిన డబ్బు ఎలక్షన్స్ ఒకవేళ ఆగినా కూడా ఎలక్షన్స్ తర్వాత పేమెంట్స్ అయిపోయేది. ఆ డబ్బును డైవర్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే కదా. మరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవాళ లక్షలాది మంది రైతులకు రావాల్సిన బిల్లులను ఆపేశారు. అంటే వాళ్ళ రైతు బంధు పథకంలో భాగంగా పే చేయాల్సిన అమౌంట్ను బిల్లులకు మళ్లించారు.